హైజాక్ గురించి తీసినటువంటి సినిమాలో అతిపెద్దదైనటువంటి డ్రామా ఏంటయ్యా అంటే వాస్తవంగా ఆ రోజున ఏం జరిగింది. నేపాల్ నుండి భారత్కి రావాల్సినటువంటి విమానాన్ని హైజాక్ చేశారు. చేసినటువంటి వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు. ఆ విమానాన్ని పాకిస్తాన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ మాకొద్దు అంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్లో దించారు. అక్కడ తాలిబాన్లు సహకరించారు. ఆ రోజున తాలిబాన్లు ఎవరు మనుషులు? పాకిస్తాన్ మనుషులు. పాకిస్తాన్ ఎందుకు హైజాక్ అయిన విమానాన్ని అక్కడికి వద్దంది? ప్రత్యక్షంగా పాకిస్తానే చేసిందని ప్రపంచానికి తెలిసిపోతుంది కాబట్టి. అందుకని తమకొద్దు అన్నట్టు చెప్పి ఎక్కడికి పంపించింది? తాలిబాన్లు అంటే తన బానిసలు ఉండేటటువంటి ప్రదేశానికి పంపించింది. అక్కడి నుంచి కథ నడిపించింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? ఆ చివరికి మన మీద ఒత్తిడి తేవడం కానీ, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కానీ ఇదంతా చేసుకొచ్చారు. ఫైనల్గా విడిపించుకున్నారు. ఉగ్రవాదులు నడిచింది. ఇందులోనంట ఈ కొత్త సిరీస్లో, నెట్ఫ్లిక్స్లో పెట్టిన సిరీస్లో అందులో ఎక్కడా ఐఎస్ఐ పాత్ర లేదు. కేవలం వాళ్ళు మాత్రమే ఏది బిన్ లాడెన్ సూచనలతో చేశారన్నట్టు. బిన్ లాడెన్ అనేవాడు పాకిస్తాన్ తయారు చేసిన వెధవ. వాడికి మాత్రమే సంబంధం అనిపించి పాకిస్తాన్ ఐఎస్ఐకి కూడా తెలియదు అన్నట్టు ఇక్కడ ఎక్స్పోజ్ చేసుకొస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటయ్యా అంటే చరిత్ర వక్రీకరణే కాదు, ప్రస్తుత వాస్తవ వక్రీకరణ కూడా జరుగుతోంది.